సత్య, మీ పాపకి హెల్త్ కండిషన్ బాగలేదు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుందని, సీరియస్గా ఉందని నాకు తెలుసు. ఈ పరిస్థితిలో నేను ఇలా అడగడం కరెక్ట్ కాదు. ఎంతో విలువైన విగ్రహం 10 days క్రితం మిస్ అయింది సత్య. అది ఎలా మిస్ అయిందో, ఎవరు దొంగతనం చేశారో మాకు అర్థం కావట్లేదు. దీన్ని ఎలాగైనా నువ్వు కనిపెట్టాలి సత్య. ఐడల్ ఎక్కడ? అది ఒరిజినల్ కాదు, డూప్లికేట్. అంతేనా? మీరు నాకు ఫోటో పంపించినప్పుడే ఆ విగ్రహం గురించి నేను ఇన్వెస్టిగేషన్ చేశాను. ఒరిజినల్తో పాటు 2 డూప్లికేట్లు కూడా చాలా మనీ అవుతున్నాయని తెలిసింది. ఎందుకంటే మళ్ళీ ఎవరైనా దొంగతనం చేస్తే ఏది ఒరిజినల్లో ఏది డూప్లికేటో తెలుసుకోవడానికి వాళ్ళకి చాలా టైం పడుతుంది. అన్నా, మీరు చంపమని పంపించిన వాడు గుడ్డివాడన్నా, వాడికి కొలు కనబడమని. ఎస్, ఐఎమ్ ఏ బ్లైండ్ హ్యాకర్. వెంటాడే గతం మనతో ఉంది అంటే ఆ గతంలో ఉండే జ్ఞాపకాలు కూడా మనతోనే ఉంటాయి. హలో సత్య, ఐడల్ పని ఎంతవరకు వచ్చింది? అవుతుంది సార్, ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాను కదా, త్వరలోనే మీకు అప్డేట్ ఇస్తా. ఐ హ్యావ్ ఎ లీడ్ సత్య. వాట్సాప్ ఏంటి లీడ్? ఐడల్ దొంగతనం జరిగేటప్పుడు అదే బిల్డింగ్లో సీసీ కెమెరా ఫుటేజ్ దొరికింది సత్య. అది పోలీస్ నుండి నా దగ్గర రావడానికి కొన్ని రోజులు టైం పట్టింది, అందుకే అప్పుడు ఇవ్వలేకపోయాను. సో ఇప్పుడు నీకు సెండ్ చేస్తున్నాను. అందులో ఏదైనా క్లూ తెలిస్తే నాకు అప్డేట్ ఇవ్వు. గుర్తుపెట్టుకో సత్య, ఇది వెరీ కాన్ఫిడెన్షియల్. పర్ఫెక్ట్ సార్, సెండ్ ఇట్. ఏంటన్నా అర్జెంటుగా రమ్మన్నావు? మా సార్ ఒక సీసీ కెమెరా ఫుటేజ్ పంపించారు. అందులో ఆల్రెడీ నేను 5 years బ్యాక్ ఇన్వెస్టిగేషన్ చేసిన బ్యాచ్ దొంగతనం చేస్తుందని తెలిసింది. అవునా అన్న? అయితే ఈ విషయం మన సార్కి చెప్దాం, ఆయనే చూసుకుంటారు కదా. యాక్చువల్లీ ఈ కేసు చాలా కాన్ఫిడెన్షియల్గా ఇన్వెస్టిగేషన్ చేయాలన్నారు సార్. సో ఈ కేసును మనకే ఎందుకు అసైన్ చేశారో నాకు ఇంకా అర్థం కాలేదు. కొరియర్. ఓకే, థ్యాంక్స్ బ్రో. ఏంటి చెప్తూ ఏదో వచ్చినట్టుంది? ఇదా అన్న, ఇది సిగ్నల్ రిసీవర్. మనకి ఎమర్జెన్సీ టైంలో సిగ్నల్ లేని చోట ఇది మనకి యూజ్ అవుతుంది. ఇది ఇప్పుడు మనకు అంత ఇంపార్టెంటా దత్తు? హలో సత్య, నేను పంపించిన సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసావా? సార్, సర్చ్ చేశాను. అందులో దొంగతనం చేసిన వాళ్ళు 3 జస్ట్ చెంచగాళ్ళు మాత్రమే. వాళ్ళు ప్లాన్ చేయరు సార్. వాళ్ళ వెనకాతల మాంటీ అని ఒకడు ఉంటాడు, వాడే దీన్నంతా ప్లాన్ చేస్తాడు. ఏ దొంగతనం ఎంతవరకు చేయాలో, ఏ దొంగతనంలో ఎంత టైం పెట్టాలో మాంటీయే ప్లాన్ చేస్తాడు. మీరు పంపించిన సీసీ ఫుటేజ్లో చెక్ చేస్తే అందులో వాళ్ళు 3 మాత్రమే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని తెలిసింది. నాకు తెలిసి ఆ బిల్డింగ్లో ఎవ్వరూ లేరు, అందుకే వాళ్ళంత తొందరగా దొంగతనం చేయగలిగారు. నేను 5 సంవత్సరాల క్రితం పనిచేసినప్పుడు ఇదే బ్యాచ్ని నేను చూశాను. వాళ్ళకి నా గురించి తెలియకపోవచ్చు, వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. మీరు టెన్షన్ తీసుకోవద్దు సార్, నేను చెక్ చేసి ఒరిజినల్ ఐడియాలు ఎక్కడుందో వెతుకుతాను. ఓకే సత్య, నాకు నీ మీద నమ్మకం ఉంది. అలాగైనా సరే ఐడల్ దొంగతనం చేసినవన్నీ పట్టుకో. సార్, నా మీద నమ్మకం ఉంది అంటున్నారు, మరి నేనేం చేస్తున్నానో తెలుసుకోవడం కోసం ఎందుకు సార్ నా వెనకాల ఇన్ఫార్మర్ని పంపిస్తున్నారు? సత్య, నేను నీ వెనకాల పంపించేది జస్ట్ నీ సేఫ్టీ కోసమే. నువ్వు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యావని, నా అండర్లో వర్క్ చేస్తామని డిపార్ట్మెంట్కి తెలియదు. సో ఎనీవేస్, నెక్స్ట్ టైం నుంచి అతను నీ వెనకాల రాడు.
అన్న వీళ్ళ ఫొటోస్ మనకు దొరికాయి. ఇంతకుముందు నీ ఇన్వెస్టిగేషన్లో వీళ్ళు నీకు దొరికారు అంటే ఖచ్చితంగా వీళ్ళ డీటెయిల్స్ నీ దగ్గర ఉండే ఉంటాయి. సో వీళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో మనం తెలుసుకోవచ్చా? దత్తు, తెలుసుకోవచ్చు, కానీ వాళ్ళ ప్రజెంట్ లొకేషన్ మనకు ఎగ్జాక్ట్గా తెలియదు. వాళ్ళ ఫోటో స్కాన్ చేస్తే దాన్ని బట్టి ఉన్న ఏరియా మాత్రం మనకు తెలుస్తుంది. సో ఇంకా సెర్చ్ చేస్తే ఏమైనా దొరకవచ్చేమో చూస్తా. అన్నా నాకు డౌట్, జస్ట్ ఫోటో చూస్తేనే ఎగ్జాక్ట్ లొకేషన్ ఎలా తెలుస్తుంది? లాస్ట్ టైం కూడా వాడు పే చేసిన క్యూఆర్ కోడ్ మాత్రమే సెండ్ చేయమన్నావు, వాడి వెనకతలు కూడా వెళ్ళొద్దని చెప్పావు. అసలు ఎగ్జాక్ట్ లొకేషన్ నీకు ఎలా తెలుస్తుంది నాకు చెప్పన్నా? జస్ట్ సింపుల్ దత్తు, ఏమీ లేదు. వాళ్ళకి క్రిమినల్ కేసెస్ ఉన్నాయి అంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటాయి. సో నేను డిపార్ట్మెంట్లో హ్యాకర్గా వర్క్ చేశాను. వాళ్ళ డీటెయిల్స్ ఆల్రెడీ ఉండడం వల్ల పైన శాటిలైట్ ఆ ఫోటోని సెర్చ్ చేసుకుంటుంది. సో జస్ట్ ఆ ఫొటోస్ ఉంటే శాటిలైట్ ద్వారా దాన్ని ట్రాక్ చేయొచ్చు. నేను శాటిలైట్ నుండి ట్రాక్ చేస్తున్నాను, ఎగ్జాక్ట్ లొకేషన్ తెలుసుకుంటున్నాను. అలా అయితే డిపార్ట్మెంట్లో ఉన్న హ్యాకర్స్ కూడా ఈ పని చేయొచ్చు కదన్నా, మరి వాళ్ళకి ఎందుకు తెలియట్లేదు? ఈ పని చేయాలంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ హ్యాకర్ మాత్రమే చేయగలడు. డిపార్ట్మెంట్ గురించి తెలిసిందే కదా, ఏదైనా అంత స్మార్ట్ హ్యాకింగ్ చేయలేరు. సో ఈ పని నా వల్ల అయితే తొందరగా పట్టుకోవడానికి సులువు అవుతుందని సార్ నాకు చెప్పారు. అలా అయితే వాళ్ళ గురించి ఏదైనా లీడ్ మనకు దొరికింది అంటే అది ఏదైనా పర్లేదు, మనం సింపుల్గా ట్రాక్ చేయొచ్చా? చేయొచ్చు దత్తు. ఆ రోజు వాడు అక్కడే ఉన్నాడని నాకు ఎలా తెలిసింది అంటే ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ వెతికి హ్యాక్ చేశాను. వాడి ఏరియా నాకు తెలిసింది, అదే ఏరియాలో నిన్ను వెళ్ళి వెతకమన్నాను. అందుకే రాఘవ ఎక్కడున్నాడో నీకు తెలిసింది, వాడి వెనకాతలే వెళ్ళి ఫాలో అయ్యి వాడిని పట్టుకున్నాను. అయితే ఈ విషయాన్ని మనం సార్కి చెప్దాం. అవసరం లేదు, నేను ఆల్రెడీ వాడు ఎక్కడున్నాడో ట్రాక్ చేశాను. ఎలా అన్నా? వాళ్ళ గురించి నాకు తెలుసు కదా, ఆ మాంటీ అనే వాడికి ఆల్రెడీ క్రైమ్ కేసెస్ ఉన్నాయి. మనం వెళ్ళి వాడిని పట్టుకుందాం. లేదు దత్తు, మనం వాడిని పట్టుకున్నా మనకు ఉపయోగం లేదు. వాడి దగ్గర ఐడియల్ ఉందో లేదో మనకు తెలియదు. వీళ్ళు ఒక చోటు నుండి ఇంకో చోటుకి మారుతూ ఉంటారు. సో ఫస్ట్ వీళ్ళు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో మనం తెలుసుకోవాలి. అప్పుడు మన సార్కి ఇన్ఫార్మ్ చేద్దాం. ఓ పని చేయి, నువ్వు ఇప్పుడు వీడున్న ఏరియాకి వెళ్ళి వాడిని ఫాలో అయ్యి ఏం చేస్తున్నాడో తెలుసుకో. రే ఒక సిగరెట్ ఇయ్యి. అమ్మా ఒక సిగరెట్. అన్నా ఒకసారి లైటర్ ఇస్తారా? హలో, వస్తున్నానన్న. అన్నా మీ లైటర్. ఓకే. ఏంటన్నా కాల్ చేసావు? రే ఎందుకు అంత కంగారు పడుతున్నావు? సత్య ఇన్వాల్వ్ అయ్యాడు మన కేసులో. సత్యరా వాడు ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలిరా. ఎవడన్నా గుడ్డోడా? ఎవడన్నా సత్య? అసలేంటాడు కదా. సత్య అంటే ఇప్పుడు మనకు తెలిసినవాడు కనిపించేవాడు కాదురా. వాడి గతం వేరు, వాడి గతంలో జరిగిన గాయం వేరు. 5 సంవత్సరాల క్రితం పోలీస్ డిపార్ట్మెంట్లో ఎథికల్ హ్యాకర్గా వర్క్ చేస్తూ ఉండేవాడు. కరెక్ట్గా అదే టైంలో ఒక యాక్సిడెంట్ అయ్యి వాడి జీవితాన్ని, వాడి జీవితం మీద డిపెండ్ అయి ఉండే ఊపిరిని ఊగిసలాడేలా చేసింది. ఇప్పుడు ఏంటన్నా అయితే వాడు మన లొకేషన్ ట్రేస్ చేసి పట్టేసుకుంటాడంటావు, అంతేనా? అన్న, మన మెయిన్ టార్గెట్ 3 ఐడియల్స్ బయటికి వెళ్ళాలి. ఆల్రెడీ ఒకటి వెళ్ళిపోయింది, ఇంకా మిగిలినవి 2. బే, ఆ 2 ఐడియల్స్ తీసుకురండి. ఈ రెండిట్లో ఏది ఒరిజినలో చెప్పన్నా? తెలియట్లేదు కదా. ఇదిగో అన్న, నేను ఒకటి తీసుకుని వెళ్తున్నా. ఇది ఒరిజినల్ డూప్లికేట్ నాకు కూడా తెలియదు. లొకేషన్ ట్రేస్ చేయాలంటే మొబైల్ మన దగ్గర ఉండాలి. ఇదిగో అన్న, నా మొబైల్ నీకు ఇచ్చేస్తున్నా. ఇప్పుడు నన్ను ట్రేస్ చేసి పట్టుకోమను నీ వైల్డ్ డాగ్ని. చూద్దాం. నువ్వు భయపడే నీ వేటగాడికి 3 చెరువుల నీరు తాగించి వాడిని చంపి ఈ ఐడియల్ పని ముగించుకుని నీ దగ్గరికి వస్తాను. అలా వస్తే నేను ఉన్నట్టు, లేకపోతే నా చాప్టర్ క్లోజ్ అయినట్టు. చూద్దాం ఎవడి చాప్టర్ క్లోజ్ అవుతుందో. సునామీ వచ్చే ముందు సముద్రం కొన్ని అడుగులు వెనక్కి వెళ్తుంది. సముద్రం వెనక్కి వెళ్ళింది కదా అని నువ్వు 4 అడుగులు ముందుకు వెళ్తే సునామీలో మింగేస్తుంది.
వాడు సునామీ అయితే ఏంటన్నా, నేను పర్వతాన్ని. మీకు ఆ సునామీ వరకే కనిపిస్తుందిరా. నేను ఆ సునామీ పుట్టడానికి కారణమైన భూకంపాన్ని చూస్తున్నాను. సత్యలో మీరు సముద్రాన్ని చూస్తున్నారు, కానీ వాడు ఆలోచనలో ఉన్న ప్రళయాన్ని నేను చూస్తున్నాను. మీకు తెలియని సత్య నాకు తెలుసు, వాడేంటో నాకు తెలుసు. బిల్డప్ బాగా ఎక్కువైందన్న. నీ సముద్రం సముద్రమే కాదని, జస్ట్ ఒక నీటి బిందువు అని నేను ప్రూవ్ చేస్తాను. వాడు నన్ను ట్రాప్ చేయడం ఏంటన్నా, నేనే వాడిని ట్రాప్ చేస్తాను. వాడిని చూసి ఎందుకన్నా అంత భయపడుతున్నావు? వాడు మన దాకా ఎలా రాగలడు? కుక్కల వాసన చూసా? అరే, వీధుల్లో తిరిగే స్ట్రీట్ డాగ్ అనుకున్నవాడు అడవిలో తిరిగే వైల్డ్ డాగ్ రా వాడు. వాసన చూసి పసిగట్టి అందరినీ లేపేస్తాడు. ఏంటన్నా పెద్ద పులి సింహంలా చెప్తున్నావు వాడి గురించి? కనీసం ఒక మనిషి సపోర్ట్ లేకుండా రోడ్డు కూడా దాటలేడు వాడు. రే, వాసన పసిగట్టింది చాలే కానీ దమ్ముంటే 4 అడుగులు ముందుకేసి నన్ను పట్టుకో చూద్దాం. ఏంటి ఆలోచిస్తున్నావు? ముందుకు రారా. అడవి నిబంధనల ప్రకారం వేటగాడి వేటకు వెళ్తే అయితే వేట దొరకాలి, లేదంటే వేటగాడి ఆకలికి చావాలి. అడవిలో ఉండే అన్ని మృగాలు వేటాడతాయి, కానీ వేటాడే ప్రతిసారి వేట తన వలలో పడేది మాత్రం వేట కుక్కలకు మాత్రమే. ఏంటన్నా పెద్ద పులి సింహంలా చెప్తున్నావు వాడి గురించి? కనీసం ఒక మనిషి సపోర్ట్ లేకుండా రోడ్డు కూడా దాటలేడు వాడు. பதில் தேடுற தடே எல்லாம்
కళ్ళు లేనివాడని తక్కువ అంచనా వేయి. వాడి ఏటికి నీ ఫీజులు ఎగిరిపోతాయి. ఏరా మౌంటీ, నీ బాస్ ఆల్రెడీ నా గురించి చెప్పే ఉంటాడు కదా. అయినా సరే నువ్వు నన్ను తక్కువ అంచనా వేస్తే ఎలారా? నీ బాస్కి నాకు పాత లెక్కలు కొన్ని ఉన్నాయి. దీంతో కలిపి అన్ని లెక్కలు ఒకసారి సెటిల్ చేస్తాను. చెప్పండి డాక్టర్. సత్య, పాప సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది సత్య. బెటర్ యూ కమ్ ఫస్ట్. Voice mode activated. 11:05 p.m. Welcome back, Satya. En route to Apollo Hospital. En route to Apollo Hospital, the distance is 7 kilometers. రే వెళ్ళు, నువ్వు ఇంకేం పీకలేవు, వెళ్ళు. The preferred route is National Highway. Okay, Satya, go straight ahead till 1.5 kilometers and take right. Go straight ahead till 500 meters and take left. Go straight ahead till 4.5 kilometers. సిగ్నల్ ఆఫ్ అయిపోయిందే. ఏదో వచ్చినట్టుంది. ఇదా అన్న, ఇది సిగ్నల్ రిసీవర్. మనకి ఎమర్జెన్సీ టైంలో సిగ్నల్ లేని చోట ఇది మనకి యూజ్ అవుతుంది. .5 kilometers to reach your destination. అన్నా, వాడి దగ్గర నుంచి తప్పించుకుని బయటకు వస్తున్నాను. నువ్వు తప్పించుకున్నా చచ్చిపోయినట్టే. వాడు వదలడు, నరికేస్తాడు. వెంటాడి నరుకుతాడు. నువ్వు తప్పించుకోవాలంటే నీకు ఒకటే మార్గం. అయితే సూసైడ్ చేసుకొని చచ్చిపో, లేదంటే వాడిని చంపే. You will reach your destination సత్య, సత్య, సారీ టు సే దిస్, అఖిల ఈజ్ నో మోర్ సత్య.
నిన్ను నా గతంలో పాతేసినా కూడా మళ్ళీ వచ్చావు. ఈసారి గతం కన్నా ఎక్కువ భయాన్ని, గతంలో కన్నా ఎక్కువ వణుకుని నీకు పరిచయం చేస్తా. గెట్ రెడీ ఫర్ ద మైండ్ గేమ్ మై ఫ్రెండ్. ఐదేళ్ల గతాన్ని తవ్వుతున్నావు సత్య. రే వెళ్ళు, నువ్వు ఇంకేం పీకలేవు, వెళ్ళు. రే ఎవడరా నువ్వు? రే నువ్వు మార్నింగ్ లైట్ అడిగింది నువ్వే కదా? ఇప్పటి వరకు జరిగిన కథ అంతా నువ్వు నడిపించిన స్కెచ్ అనుకుంటున్నావా? అవును. కాదు, నువ్వు ప్లాన్ చేసేలా చేసిందే సత్యన్న. మార్నింగ్ నీ లైటర్లో బగ్ పెట్టా. నువ్వు దేవా దగ్గరికి వెళ్ళడం, మీ ఇద్దరు డిస్కస్ చేసుకున్నంత క్లియర్గా విన్నాం. సునామీలో మింగేస్తుంది. అంతేనా? లొకేషన్ ట్రేస్ చేయాలంటే మొబైల్ మన దగ్గర ఉండాలి. వాడు ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలిరా. ఏంటన్నా పెద్ద పులి సింహంలో చెప్తున్నావు వాడి గురించి? కనీసం ఒక మనిషి సపోర్ట్ లేకుండా రోడ్డు కూడా దాటలేడు వాడు. రే రైట్ హ్యాండ్, మార్నింగ్ దేవా నీకో విషయం చెప్పాడు, గుర్తుందా?
సునామీ వచ్చే ముందు సముద్రం కొన్ని అడుగులు వెనక్కి వెళ్తుంది. సముద్రం వెనక్కి వెళ్ళింది కదా అని నువ్వు 4 అడుగులు ముందుకు వెళ్తే సునామీలో మింగేస్తుంది. ఒక్క ఫోన్ కాల్, ఒకే ఒక్క ఫోన్ కాల్ తనలో ఉన్న ప్రళయాన్ని నువ్వు చూడకుండా ఆపేసింది. అదే ఫోన్ కాల్ అరక్షణం లేట్ అయి ఉంటే నీ చావు కూడా వణికిపోయేలా న్యూస్ నీ బాస్కి రీచ్ అయ్యేది. కానీ ఆ ఒక్క ఫోన్ కాల్ నీ చావుని 10 రోజులు పోస్ట్పోన్ చేసింది. అడిగావు కదా కుక్కలా వాసన పసిగట్టి వచ్చేస్తాడా అని. ఇప్పుడు చెప్తున్నా విను, నువ్వు ఎక్కడికైనా పారిపో, ఏ మూల దాక్కుంటావో దాక్కో. లెక్క పెట్టుకో, 10 రోజులు, 10వ రోజు నువ్వు ఎక్కడ ఉన్నా, ఎక్కడ దాక్కున్నా సత్యానే నీ చావు నీ కంఠంపై కత్తై నిలుస్తుంది. నీ కళ్ళు ఉన్నాయి కదా, ఆ చేసేది ఏదో నువ్వే నన్ను చేయొచ్చు కదా. రాజు పని రాజే చెయ్యాలి, మంత్రి పని మంత్రే చెయ్యాలి.